చైతన్య డిగ్రీ కాలేజీ నెల్లూరు వారి కాలేజీ డైరెక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, డీన్ సుధారాణి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ రాజేష్ రెడ్డి, శ్రీహరి, చక్రధర్ సౌజన్యంతో బుడమేరు ముంపునకు గురైన కబెల్లా సెంటర్లో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము వార్తల్లో చూసిన కారణంగా ఈ ప్రదేశాన్ని ఎంచుకొని నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. తాము సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ఇంకా వేరే ప్రదేశాల్లో కూడా సేవా కార్యక్రమాలు మా కాలేజీ తరఫున నిర్వహిస్తామని అన్నారు. మాధవ సేవే మానవ సేవగా చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమానికి తొలిసారిగా శ్రీకారం చుట్టామని అన్నారు. నా పేరు గిరీష్. మేము నెల్లూరు నుంచి వచ్చాము. నెల్లూరు కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము. రీసెంట్గా ఇక్కడ విజయవాడలో ఫ్లడ్స్ వచ్చిన కారణంగా నెల్లూరులో ఉండి కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కలిసి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరి దగ్గర గ్రాసరీస్ కావాల్సిన, ఇక్కడ నిత్యావసర సామాన్లు కావాల్సిన అన్ని తీసుకొని ఇక్కడ ప్రజలకి ఇవ్వడానికి వచ్చారు. దాదాపుగా చాలామంది వరకు ఇప్పుడు దాకా గవర్నమెంట్ నుంచి చాలా వరకు అందినాయి. మనంతా మన సహాయం చేద్దామని చెప్పి మన కాలేజ్ ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ వాళ్ళు ముందుకు వచ్చారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడలో ఏ ఏరియాలో? అదే చెప్పాలి. ఇదే ఏరియా కార్యక్రమం నుంచి ఈ కబేలా సెంటర్లో ఫస్ట్ టైం మేము నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ పంచుతున్నాము. బట్ ఇక్కడ చాలా నీడ్ ఉందని మాకు తెలిసింది. అందువల్ల ఈ ఏరియాని మేము సెలెక్ట్ చేసుకున్నాము. బట్ ఇక్కడ సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గతంలో నెల్లూరులో మన పెన్నా నది కాలువ తెగిపోవడం వల్ల కోవూరు మునిగిపోవడం జరిగింది. అక్కడ కూడా ప్రజలకి ఇట్లానే నిత్యావసర సామాన్లు ఎవరికైతే ఏమైతే అవసరం ఉన్నాయో కనుక్కొని వాళ్ళకి ఇవన్నీ చేయడం జరిగింది. ఇది మాకు ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించము. స్వయంగా స్వచ్ఛందంగా మేమే పిల్లలను వచ్చి మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ దాదాపుగా ఒక 80 కిట్లు తెచ్చాము. అంటే 80 ఫ్యామిలీకి సెట్ అవుతాయి. మనం ఇచ్చే కిట్టుతో అట్లీస్ట్ వాళ్ళకు ఒక 10 days వస్తుంది. అందువలన మేము బట్ ఇక్కడ చాలా నీడు అని అర్థమైంది. అందువల్ల ఈ ఏరియాకి రావాల్సి వచ్చింది. ఈ కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ నెల్లూరు వారు ఈ మన విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఒక కిట్లు తీసుకొచ్చారు. రైస్ కానీ సరుకులు కానీ అవి పంచడానికి మన 45వ డివిజన్ నుంచి అడిగారు. సరే మరి 45వ డివిజన్ రండి, 45వ డివిజన్ బ్రహ్మయ్య కాలనీ కబేళా సెంటర్ నందు పంచడానికి రమ్మన్నాము. వచ్చారు. దగ్గర 80 కిట్లు తీసుకొని మన వరద బాధితుల సహాయార్థం పంచడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ దగ్గరుండి డోర్ టు డోర్ వెళ్ళాలని అందరికీ సహాయ కార్యక్రమాలు వాళ్ళ కాలేజ్ తరఫున ఈ పిల్లల తరఫున వాళ్ళకి పంచడం జరిగింది. ఆ కాలేజ్ శ్రీ కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ పిల్లలందరికీ ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.